ఇస్తే ఏమి లాభం అంటున్నా సార్. అవ్వ ఆశీర్వదిస్తారు. నన్ను కూడా మంత్రి అవుతామని మొన్న ఎవరు ముఖ్యమంత్రి నువ్వు అవుతావు అన్నాడు ఒక ఆయన. ఏది అన్ని నడుస్తుంటాయి, అన్నింటినీ మనం చర్చించేవి కాదు. ఓకే, మరొక కీలకమైన అంశం అండి, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఉండాలి, ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో చెయ్యాలి అంటున్నారు. దీని అర్థం ఏంటి అంటే వైసీపీ ఫాలోవర్స్ కానీ వైసీపీ నాయకులు కానీ అందరూ కూడా రౌడీ మోకలు అని చెప్పి మాట్లాడుతున్న నేపథ్యం. చేయమనండి సార్, ఇప్పుడు చేస్తున్నారుగా. ఆదిత్యనాథ్ ఇప్పటికీ చేస్తున్నారు, జోగి ఆదిత్యనాథే జరుగుతుంది ఇప్పుడు. ఆయన చేయమనండి, ఎందుకు ఆలస్యం? ఎందుకు ఆలస్యం? అమృతం విషయం చేయమనండి. ఆయన ఉప ముఖ్యమంత్రి. సరే, ఆయన ఏమండి మీరేం అనుకోకపోతే ఒక మాట చెబుతా. యోగి ఆదిత్యనాథ్ సంగతి ఏంటండి, ఆయన పేరేంటి, డిఎస్పీ పేరేంటి, ఆయన ట్రాన్స్ఫర్ చేయలేనని యోగి ఆదిత్యనాథ్ లాగా పరిపాలన చేస్తాడు. ఏది నాకు అర్థం కాలేదు. ఒక డిఎస్పీని రిటర్న్ కంప్లైంట్ ఇస్తే నో యాక్షన్ హాస్ టేకెన్ బై ది గవర్నమెంట్. ఏంటిది? ఇంక నువ్వు హోమ్ డిపార్ట్మెంట్ గురించి దాని గురించి ఊరిని మమ్మల్ని దిమ్మెచ్చిపోయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టడానికి ఒక మౌత్ పీస్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడేటటువంటి ఉప ముఖ్యమంత్రి తప్ప నో పవర్స్, ఏమి చేయలేరు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ పవర్స్ లేవంటారా? అంటే ఆయన జనం అనుకుంటున్న పవర్స్ లేవు, ఆయన వేరే పవర్స్ ఉన్నాయి. స్పెషల్ హెలికాప్టర్లు వెళ్ళొచ్చు, స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, అట్లాంటి పవర్స్ అన్ని ఉన్నాయి. ఇంకేమున్నాయి చెప్పండి నాకు, ఫలాందని చెప్పండి. డిఎస్పీ మన కళ్ళ ముందు కనపడేది డిఎస్పీది. డిఎస్పీని ఉప ముఖ్యమంత్రి ట్రాన్స్ఫర్ చేయగలిగాడా? చెయ్యాలని అసలు ప్రశ్న ఎందుకు చెప్పాడు? పవన్ కళ్యాణ్ గారికి అసలు చాలా ప్రమాదం ఉంది, ఆగంతుకుడు మా చుట్టూ తిరుగుతున్నాడని హోమ్ డిపార్ట్మెంట్ కి డిప్యూటీ సీఎం గారు ఆఫీస్ నుంచి లెటర్ వెళ్ళింది. ఏంది నేను నాకు అర్థం కాలేదు. అంటే ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అనే కదా అర్థం. ఉప ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ లేదని ఉప ముఖ్యమంత్రి గారి ఆఫీసు డీజీపీకి లెటర్ రాయటం ఏంటండి? ఏంటిది చెప్పండి నాకు. సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందనా దాని అర్థం? మాకేం తెలుసు, ఆయన థ్రెట్ ఉందని ఆయన చెబుతాడు, మాకేం తెలుసు. మాకు థ్రెట్ ఉంటే చెప్పమని మాకు కూడా, మేము కూడా బందోబస్తు చేయమని చెబుతాం. ఒక పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయ ప్రత్యర్థే గానీ ఆయనకి థ్రెట్ ఉండాలని లేకపోతే ఆయన ఏదో చెయ్యాలని మేము అనుకోవటం అనేది అనుకుంటే ఆయన దుర్మార్గం కొట్టలేదు. ఆయనకి థ్రెట్ ఉందని ఆయన చెబుతున్నాడు, మీరు చెప్పలే ఎప్పుడు, నేను చెప్పలే ఎప్పుడు, ఆయన చెప్పుకుంటున్నాడు, ఆయన ఆఫీస్ చెబుతుంది. దానికి ఎవరు రెస్పాన్సిబుల్? అమ్మడి గారు ఒక విషయం, వైసీపీ టార్గెట్ ఇప్పుడు కూటమా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ వైసీపీయా జగనా? ఇది చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంటది, ఎందుకంటే ఈ రకంగానే మాటలు జరుగుతుంటున్నాయి. మీరేమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. కూటమి పవన్ కళ్యాణ్ గారు ఒకటే నెంబర్ 1, జగన్ వైసీపీ ఒకటే, ఇంకేముంది ఇంకా? ఎవరి కోసం అంటే పర్సనల్ గా డైరెక్ట్ గా హిట్ చేసేలాగా మాట్లాడడం కదా, మొత్తం పార్టీని మాట్లాడడం. ఆయన అట్లా రెచ్చగొడతాడు సార్. చూడండి, మీరు ఏం పీకారంటే ఏం చేయాలి మేము? మీరు అధికారం ఉండి ఏం పీకారు, వచ్చి ఏం పీకుతారంటే మేము ఏం చేయాలి? చెప్పులు తీసుకెళ్లి చూపిస్తే మేము ఏం చేయాలి చెప్పండి సార్. ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు మంచోడు, ఆయన ఇలాంటి లాంగ్వేజ్ వాడు, ఈ పవన్ కళ్యాణ్ ఇలాంటి చండాలపు లాంగ్వేజ్ వాడతాడు అని జనం అనుకునేటట్టుగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటున్నాడు. మంచిదే, ఉపయోగపడేవాడికి బాధ అయినప్పుడు మీకు నాకు ఎందుకు చెప్పండి వరం గారు? అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమంటే పవన్ కళ్యాణ్ మాట్లాడేస్తారండి? మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? కూటమిలో వాళ్ళు మాట్లాడకుండా ఒకళ్ళు మాట్లాడతారా? ఉప ముఖ్యమంత్రి గారు తెలియకోకుండానే ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతాడా చెప్పండి సార్? ఇంకోటి అంబటి గారు, ఈ రప్పారప్పాలు మొన్న ఇవి కూడా మీకు వ్యతిరేకం అవుతున్నది కదండి, ఎందుకు కావాలని ఎవరైనా చేస్తున్నారా? మీ క్యాడరా చేసేది? అక్కడక్కడ సార్, ఎక్కడైనా కూడా ఒక అగ్రెసివ్ పీపుల్ ఉంటారు ప్రతి పార్టీలోనూ. అలాంటి రఫాలు గాని, ఈ మేకపోతులు నరకటాలు గాని అది సమంజసం కాదు, ధర్మం కాదు, ఎవరు చేసినా తప్పే. కరెక్ట్, దానిలో ఏ సందేశం లేదు. అది వైసీపీ అయినంత మాత్రాన ఆడు అద్భుతంగా చేశాడు, మేకపోతులు నరికాడు, రఫా అంటాం, ఇవన్నీ ఏంది? సమాజంలో ప్రమాదకరమైనటువంటి ధోరణులు, వాటిని ఎవరు సమర్థించడం సరైన విధానం కాదు సార్. మరొకటి, సత్యసాయి జిల్లాలో కదిరి అంశంలో ఒక గర్భిణీపై వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారని ఇది కూడా బాగా ట్రోల్ అవుతుంది సార్. నేను అనేది ఏంటంటే, గర్భిణీ స్త్రీ మీదైనా ఒక మహిళ మీదైనా, అది వైఎస్ఆర్సీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఎవరు చేసినా వారిని శిక్షించవలసిందే, దానిలో ఏ విధమైన సందేహమూ లేదు. అది దాన్ని పొలిటికల్ గా ఉపయోగించుకోవడానికి వైసీపీ వాళ్ళనేమో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అంటాం, ఎన్ని ఇదేమో తెలుగుదేశం వాళ్ళని వీళ్ళంటే, ఎన్ని దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళు ఎవరు చేసినా మా వైసీపీ వాడు
ఏదో తప్పు చేశాను కొన్ని రైట్ అని ఎట్టా అంటాం మనం ఏమన్నాను అవును. తప్పది ఉమ్. సమాజంలో